ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రకాష్ గంటెల గారు మనతో ఉన్నారు. ప్రైజ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ సమ్ టైం. ఇంత మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు ఆల్వేస్ ఎ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాంటెంపరీ ఇష్యూస్ మీద అంటే క్రిస్టియానిటీ ఎదుర్కొంటున్న సవాళ్ళు, క్రిస్టియానిటీ జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు అనేకమైనవి ఉన్నాయి ఈ రోజుల్లో. సో వాటిని మీ ఎదురుగా తీసుకొచ్చి వాటిని సమాధానాలు పొందుకునే ఒక ఆలోచన మేము చేద్దామని మేము ఈ పాడ్కాస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. నైస్ నైస్, వెరీ గుడ్ ఐడియా. సో కొన్ని అంశాలు మీ దగ్గర తీసుకొచ్చి మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించి మేము నేర్చుకోవడానికి లేదా సమాజానికి క్రైస్తవ్యానికి కొంచెం తెలియచేయడానికి ఈ పాడ్కాస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేట్ ఐడియా, అప్రిషియేట్ దట్. కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్రైస్తవులు స్పందించవచ్చా? అంటే ఇవి లౌకికమైన కాంటెంపరీ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వాటి మీద క్రైస్తవులు స్పందించవచ్చా? ఎందుకు అడుగుతున్నామంటే అన్న, కొంతమంది మా విషయాలు మీకెందుకు, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీరెందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని, మా మతాల గురించి అలా కూడా ప్రశ్నిస్తున్నారు మనల్ని ఎదురు, మనం ప్రశ్నించకూడదు అన్నట్టు. దాని మీద మీరు మీ అభిప్రాయం ఏంటన్నా? మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఎవరు దేని గురించి మాట్లాడాలనేది ఎవరు నిర్ణయిస్తారు? అలా నిర్ణయించే ప్రమాణం వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఇప్పుడు ఈ పౌరుడు ఇదే మాట్లాడాలి, ఇంతకంటే మాట్లాడకూడదు అని ఇంకొక పౌరుడు ఎలా చెప్తాడు? ఎందుకంటే ఈ మాట్లాడే పౌరుడికి ఎంత హక్కులు ఉన్నాయో అడిగే పౌరుడికి, ప్రశ్నించే పౌరుడికి అంతే హక్కులు ఉన్నాయి. అవునండి. కాబట్టి వాక్ స్వాతంత్ర్యం అని ఒకటి ఉంది కదా, రాజ్యాంగం. సో ఈ వాక్ స్వాతంత్ర్యం అనేది మనకి ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగ ప్రాథమిక హక్కు. అయితే వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయకూడదు. 100%. అంటే పక్కవారిని దూషించకుండా, పక్క మతాన్ని దూషించకుండా మనము దేని మీదైనా మాట్లాడచ్చు. సంస్కారాన్ని, సభ్యతను, చట్టానికి లోబడి, మనం రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి సమాజంలో అందరినీ మనం గౌరవిస్తూ మాట్లాడినంతకాలం దేని మీదైనా ఎవరైనా మాట్లాడచ్చు. అయితే మాట్లాడినప్పుడు మనం సరిగా మాట్లాడుతున్నామా, తెలివి తక్కువగా మాట్లాడుతున్నామా, మన విజ్ఞతతో మాట్లాడుతున్నామా అన్నది ప్రశ్న. ఖచ్చితంగా. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మతోన్మాదులు కూడా క్రైస్తవం గురించి మాట్లాడకూడదు కదా. అలా అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు మతాల గురించి మాట్లాడకూడదు కదా. రాజకీయ నాయకులు రాజకీయ విషయాలే మాట్లాడాలి. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు మత దీక్షలు ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు కదా. మరి రాజకీయాన్ని మతాన్ని జోడించి, రాజకీయాల్లోకి మతాన్ని తెచ్చుకొని, కులాన్ని తెచ్చుకొని ఓట్లు దండుకుంటున్నారు కదా. రాజకీయ నాయకులు మతాన్ని తమ స్వలాభం కోసం, తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోగలిగినప్పుడు, ఒక సామాజిక స్పృహతో మనం మాట్లాడేటప్పుడు సామాజిక విషయాలు ఏవైనా మాట్లాడచ్చు. సమాజంలో జరుగుతున్నటువంటి దురాఘాతాల గురించి మాట్లాడచ్చు, నేరాల ఘోరాల గురించి మాట్లాడచ్చు, రాజకీయ అవినీతి గురించి మాట్లాడచ్చు, మతోన్మాదం గురించి మాట్లాడచ్చు, వీటి గురించి అయినా మాట్లాడచ్చు. ఇప్పుడు సనాతన ధర్మం గురించే ఉందనుకోండి. ఉదాహరణకి క్రైస్తవులు ఎందుకు మాట్లాడాలి అంటే, సనాతన ధర్మాన్ని చూపించి మాది గొప్పది అని అంటున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటి ఈ అంశము మొన్నటిదాకా ఒక మతానికి పరిమితమైంది, కానీ ఈ రోజున రాజకీయాలకు అంటుకుంది. తర్వాత ఒక సామాజిక విషయం అయింది, సమాజంలో బహిరంగ చర్చకు వచ్చింది. కాబట్టి ఎవరైనా మాట్లాడచ్చు విజ్ఞతతో, సంస్కారవంతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడచ్చు. అందులో వీళ్ళు ఇదే మాట్లాడాలి అని అనడానికి వీల్లేదు. సో రాజకీయ నాయకులు మత విశ్వాసాల గురించి మాట్లాడడం, విమర్శించడం చేసినప్పుడు మతంలో ఉన్న వాళ్ళు కూడా, విశ్వాసులు కూడా రాజకీయాల గురించి విమర్శ చేయవచ్చు, సద్విమర్శ అయితే. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆన్ దట్ నాట్ మనము కులము వాటి గురించి కూడా మనం దేని గురించి అయినా మాట్లాడవచ్చు. దేని గురించి అయినా మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు కులం కూడా సామాజిక సమస్య అయింది ఇప్పుడు. అవునండి. కనుక సామాజిక స్పృహతో దేనైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఒక సమాజ సేవ చేయాలనుకోండి, నువ్వు ఈ మతం, ఆ మతం, ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అని ఏం లేదు కదా. నువ్వు సినిమా యాక్టర్ చేయొచ్చు, రాజకీయ నాయకుడు చేయొచ్చు, మతస్థుడు చేయొచ్చు, పాస్టర్ చేయొచ్చు, పూజారి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు సామాజిక సేవ. సో సామాజిక సేవలో అంతర్భాగమే
ఒక అభ్యుదయ భావాన్ని లేకపోతే సమాజానికి పనికొచ్చేటువంటి ఒక భావజాలాన్ని పబ్లిక్గా మాట్లాడడంలో తప్పేం లేదు కదా. అది ప్రజల్ని జాగృతం చేయడం కూడా సామాజిక సేవే. ఖచ్చితంగా ఒక అసత్యం నుంచి సమాజాన్ని విడిపించడం, ఒక అసత్య ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు ఇది అసత్య ప్రచారం అని, ఇది సత్యదూరం అని విశ్లేషణాత్మకంగా ప్రజలకు తెలియచేయడం కూడా సామాజిక సేవల అంతర్భాగమే. అది బాధ్యత కూడా మనది. ఇప్పుడు అట్లా అనుకుంటే కవులు రకరకాలైన దురాచారాల మీద రచనలు రాశారు. ఉదాహరణకు వీరేశలింగం గారు కన్యాశుల్కం మీద ఆయన రచన చేశాడు. ఆయన మరి సామాజిక న్యాయం చేయడానికే చేశాడు అది. మరి ఆయన సామాజిక వేత్త అయ్యాడు కేవలం రచన ద్వారా. కాబట్టి ఒక రచయిత తన గళాన్ని ఒక సమాజంలో ఉన్న దురాగతాన్ని దునుమాడడానికి తన గళాన్ని వినిపించినప్పుడు కలం ద్వారా, మనం కూడా మీడియా ద్వారా వినిపించడంలో తప్పే ఉంది. ఆ వినిపించినప్పుడు ఈయన వీరేశలింగం గారు ఎవరు, ఈయన హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, ఏ రాజకీయ పార్టీ అనేది చూడాల్సిన పని లేదు. ఆయన సత్యం చెప్తున్నాడా లేదా అన్నదే చూస్తాం. కనుక ఆ వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు కాంటెంపరీగా జరుగుతున్న ఇష్యూస్ మనం తీసుకుంటే సనాతన ధర్మం అని అంటూ ఉన్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి మేము తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తారా? రైట్. ఈ మధ్యకాలంలో హిందుత్వవాదులు, కొందరు మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి వాళ్ళు ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చిన అంశం సనాతన ధర్మం. దానికి కారణాలు ఉన్నాయి, మనం తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని ఇష్యూస్ వచ్చి మళ్ళీ సనాతన ధర్మం వార్తల్లోకి ఎక్కింది. ఏదేమైనప్పటికీ సనాతన ధర్మం గురించి చర్చించాల్సిన ఒక ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా క్రైస్తవులు కూడా జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే సనాతన ధర్మం పేరిట మాకే మతం అక్కర్లేదు, మాకే విశ్వాసం అక్కర్లేదు, మేము ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాము అని సువార్తను తృణీకరిస్తూ వస్తున్న పరిస్థితి కూడా జరుగుతుంది. అంతేకాదు, మాకు అన్ని మతాల కంటే, అన్ని ధర్మాల కంటే మాది చాలా గొప్పది, చాలా పురాతనమైనది అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. సో అంచేత మీరు ఈ ప్రశ్న అడగడం చాలా, ఇది రైట్ టైం, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మొదట మనం భాషని చూద్దాం. సనాతనం అంటే పురాతనమైనది, ధర్మం అంటే ఒక కట్టుబాటు, ఒక ప్రమాణం, దీని ప్రకారం మనం జీవించాలి, దీని ప్రకారం మనం పూజించాలి, ఇలాగే ఉండాలి అనేది ధర్మం. సో ఈ సనాతన ధర్మం అనేటువంటిది నిజంగానే సనాతనమా అనే ప్రశ్న. సనాతన ధర్మం అనేది మనం భాషపరంగా నిర్వచించుకున్నాం. అతి ప్రాచీన, అతి పురాతనమైన ప్రమాణము లేక ధర్మము. మరి ఈ మతానికి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు, సనాతన ధర్మం మాది అనే కొత్త పేరు పెట్టారు. నిజంగానే సనాతనమా అనేది మనం చర్చించకముందు ఒక మాట ఇక్కడ చెప్పాలి. సనాతనం అనే మాట నిజానికి బౌద్ధ పదం, హైందవ పదం కాదు. ఇది మొదట తెలుసుకోవాల్సింది. దాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నారు. రెండవది ఏంటంటే, సనాతన ధర్మం అయితే అది ఏ మతమైనా, సనాతన ధర్మం అయితే ఒకటి సనాతన ధర్మం కావాలి అంటే సనాతనంగా అది మారకుండా ఉండాలి. సనాతనంగా అది మారకుండా ఉండాలి అంటే ప్రాచీనంలో ఎలా ఉందో ఇప్పుడు అలా ఉండాలి. అది మారకుండా అలాగే స్టాండర్డ్గా, నిశ్చలంగా, నిలకడగా ఉంటే అవును అది సనాతన ధర్మం అని చెప్పచ్చు. కానీ మార్పుకి లోనవుతూ వస్తుంది అనుకోండి, ఆ ధర్మం పాత ధర్మం ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది, కొత్త ధర్మాలు వచ్చి దాంట్లో కూర్చుంటాయి. అప్పుడు అది సనాతన ధర్మం అవుతుందా అన్నది ప్రశ్న. ఇప్పుడు దీన్నే ఈ సనాతనవాదులు ఏ మతం గురించి అయితే చెప్తున్నారో, హైందవ మతం కాదు ఇది సనాతన ధర్మం అని చెప్తున్నారో, దానికి అప్లై చేస్తే హైందవ మతం అనేది, హైందవ మతస్థులు కూడా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే ఇట్ ఈస్ అన్ ఎవర్ ఇవాల్వింగ్ రిలీజియన్. ఎప్పుడూ పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ వస్తున్నటువంటి మతం ఇది. ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటున్న మతం కాదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, వేదాల కాలంలో పూజించిన దేవుణ్ణి ఇప్పుడు పూజించట్లేదు.
మా చిన్నప్పుడు పూజించిన దేవుళ్ళని ఇప్పుడు పూజించట్లేదు. లేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న దేవుళ్ళు లేని దేవుళ్ళు ఇప్పుడు కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చారు. కాబట్టి విశ్వాసం, ధర్మం మారుతూ వస్తుంది. లేదు, వేదాల కాలంలో జరిగిన బలులు ఇప్పుడు జరగట్లేదు. ఉదాహరణకి వేదాల కాలంలో కర్మ మార్గంలో బలులు అర్పించారు ప్రాయశ్చిత్తం కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం. అజామేధ యాగం ఉదాహరణకి, అంటే మేకల్ని బలిచ్చేవాళ్ళు. అశ్వమేధ యాగం, గుర్రాలని బలిచ్చేవాళ్ళు. తర్వాత గోమేధ యాగం, గోవుల్ని బలిచ్చేవాళ్ళు. ఇలాంటివి జరుగుతూ వచ్చాయి, కానీ అవి ఇప్పుడు జరగట్లేదు. తర్వాత వేదాల కాలంలో విగ్రహాలు లేవు. దాదాపు విగ్రహాలు, దేవాలయాలు క్రీస్తు శకంలో వచ్చాయి, క్రీస్తు పూర్వంలో లేవు మన దేశంలో. అప్పట్లో పంచభూతాలని పూజించినా విగ్రహాలు లేవు. కాబట్టి మనం చూస్తున్నాం అన్నమాట డ్రాస్టిక్ చేంజ్. చిన్న చిన్న మన కట్టుబాట్లు తీసుకున్నా కూడా, ఉదాహరణకి తాళి కట్టడం ఉంది. తాళి కట్టడము 1000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు, లేకపోతే క్రీస్తు శకం 1000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది తప్ప ఆది నుంచి లేదు. కనుక మీరు ఏది తీసుకున్నా కూడా. తర్వాత ఇప్పుడు హైందవ మతంలో కాలచక్రం ఉంది. 4 యుగాలు మళ్ళీ వచ్చిపోతూ ఉంటాయి. 60 సంవత్సరాలు మళ్ళీ చక్రంలా తిరుగుతూ ఉంటాయి. 12 నెలలు మళ్ళీ వచ్చిపోతూ ఉంటాయి. సో ఈ కాలచక్రంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మము ద్వాపర యుగంలో ఉండదు. ఉదాహరణకి రాముడికి ఒక భార్య ఉండాలి, కృష్ణుడికి ఎంతమంది ఉన్నా తప్పులేదు. లేదు, కృష్ణుడు అలా పెట్టుకున్నాడు కదా అని ఇప్పుడు నేను కూడా అంతమంది భార్యలను పెట్టుకున్నాను అంటే ఈ యుగంలో అది తప్పు. మరి కృష్ణుడు అంతమంది భార్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, గోపికలు ఉన్నప్పుడు, మరి రాముడికి అంతమంది ఉంటే ఎందుకు తప్పు కాదంటే అది రాముడికి తప్పు, ఇది కృష్ణుడికి తప్పు కాదు. అంటే ధర్మం మారుతోంది. ఒకప్పుడు ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు 5 భర్తలు ఒక మహిళకి ఉంటే భారతదేశంలో అది చాలా పెద్ద అపచారం. అంటే ధర్మం మారుతోంది. ఈ పండితులు కూడా ధర్మం మారుతుందనే చెప్తారు. మరి నిత్యము నిరంతరము మారుతున్నటువంటి విశ్వాసము, భగవంతుడిని మారుస్తున్నారు, ధర్మాన్ని కూడా మారుస్తున్నారు, కట్టుబాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. మరి సనాతనంగా ఏం మిగిలింది? దీనికి మరి సనాతనవాదులే జవాబు చెప్పాలి. కాబట్టి నేను సనాతనంగా నా మతం ఉంది అని చెప్పడానికి వీల్లేదు. నిజానికి ఈ ఇస్లాంనో, లేకపోతే క్రిస్టియానిటీనో, లేకపోతే యూదు మతాన్నో తీసుకుంటే వాళ్ళు సనాతనంగా ఉన్నారు. యూదు మతం ఆది నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది, మార్పులు లేవు. వాళ్ళు వాళ్ళ పాత నిబంధన నుంచి, వాళ్ళ బైబిల్ నుంచి పక్కకు వెళ్ళలేదు. అలాగే క్రైస్తవం కూడా 2000 సంవత్సరాలుగా అలాగే ఉంది, బైబిల్ ఇప్పటికీ ప్రమాణంగానే ఉంది. అలాగే ఇస్లాం ఖురాన్ని పట్టుకొని దాదాపు 7వ శతాబ్దం, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆరంభమైతే ఇప్పటిదాకా అవే ప్రమాణాలు ఉన్నాయి. ఒక రకంగా మారకుండా ధర్మాన్ని కంపారిటివ్లీ స్పీకింగ్ మెయింటైన్ చేస్తున్నవి ఉదాహరణలు చెప్పుకుంటే ఈ మతాలు. ఇంకా ఒకవేళ అంటే గింటే వాళ్ళని అనాలి సనాతనం అని. ఎగ్జాక్ట్లీ కదా. అవునండి. సో అంచేత ఎంతవరకు దీన్ని సనాతనం అని అనొచ్చు అన్నది ఇక్కడ ప్రశ్న. సో సనాతనం అని నువ్వు అంటున్నప్పుడు దాన్ని జస్టిఫై చేసుకునేటట్టుగా నీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అవునండి. అది నువ్వు జస్టిఫై చేసుకున్న నాడు అప్పుడు నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, ఈ ధర్మం ఎంత గొప్పది, మీరు అంటున్నట్టుగానే ఇతర ధర్మాల కంటే, ఇతర మతాల కంటే ఇది గొప్పదా, అది తర్వాత చర్చ. ముందు ఈ చిక్కుముడి విప్పాలి, అదన్నమాట. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవుల్ని చాలా ప్రశ్నలు అడగాలి, మీరు ప్రతి ఒక్కరిని అడగండి అని, వాళ్ళ సమాజాన్ని రెచ్చగొట్టే పరిస్థితి కూడా ఉంది. ఆయన అడుగుతున్న కొన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే,
మీ తాతగారు, ఉమ్, మీ ముత్తాత గారు వాళ్ళ పేర్లు చెప్పండి, ఇంటి పేరు ఏంటి, ఓకే. కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు కూడా మా ధర్మం నుంచే వచ్చారు కదా, ఇలాంటి ప్రశ్నలు అడుగు. ఆయనకి మనము ఇవ్వగలిగిన సమాధానం ఏంటి? రైట్. అంటే రాధా మనోహర్ దాస్ గారు ఒక పూజారి గారు, ఆయన ఇస్కాన్ పూజారి గారు. ఆయన చాలా ప్రశ్నలు వేయచ్చు నిజానికి, ముందు కట్టుబడి మాట్లాడితే. ఇప్పుడు మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, వాళ్ళ ఇంటి పేరు ఏమిటి అడిగిన దానికి సమాధానం చెప్పకముందు అసలు మీ పేరులో అసలు ఇంటి పేరు ఉందా? రాధా మనోహర్ దాస్, మూడు పదాలు. మీ ఇంటి పేరు ఏంటి? అందులో లేదు. రాధానా, మనోహర, దాసా? మూడు కాదు. మీరు పుట్టినప్పుడు మీ పేరేంటి, ఇప్పుడు మీ పేరేంటి? మధ్యలో మీరు పేరేమన్నా మార్చుకున్నారా? ఒకవేళ మార్చుకుంటే మీ ఒరిజినల్ పేరేంటి, అందులో ఇంటి పేరేంటి? అవి మొదట మీరు చెప్పాలి కదా. అవి తమరు చెప్పకుండా వాటిని దాచిపెట్టి వేరే వాళ్ళ ఇంటి పేరు అడగడంలో ఆంతర్యం ఏమిటి? ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, మీ తాత మీ ముత్తాత ఎవరు, ఆయన పేరేమిటి, ఆయన ఇంటి పేరేంటి అని అడిగి ఆయన హైందవుడు అని నిరూపించి, చూసారా మీరు పుట్టింది హైందవ మతంలో, ఇప్పుడు ఎలా మారుతారు? సో ఇక్కడ ప్రీసపోజిషన్ ఏంటంటే, నువ్వు పుట్టిన మతంలోనే నువ్వు ఉండాలి, ఎగ్జాక్ట్లీ మీ తాతల మతంలోనే నువ్వు ఉండాలి, మతం మార్చుకోవడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆంక్షను విధిస్తున్నారు. అవునండి. కానీ రాజ్యాంగం ఏం చెప్తోంది? మతం మార్చుకోవచ్చు, మత స్వేచ్ఛ. అంటే ఏమిటి? నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు అవలంబించవచ్చు. పక్క మతస్థుడిని నువ్వు బాధ పెట్టినంత వరకు, ఇబ్బంది కలిగించినంత వరకు నీ మతాన్ని నువ్వు, అది ఏ మతమైనా నువ్వు తీసుకోవచ్చు, దాన్ని నువ్వు పాటించుకోవచ్చు అని మత స్వేచ్ఛను మనకు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత, నీవు ఒక భారతీయుడు అయ్యుండి రాజ్యాంగానికి కట్టుబడాలి. నువ్వు పూజారి అయినా సరే, పాస్టర్ అయినా సరే, రాజ్యాంగానికి నువ్వు కట్టుబడాల్సింది. 100%. నువ్వు ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధ ప్రశ్నలు ఏమనెత్తావు? అవునండి. మతం ఎందుకు మార్చుకుంటున్నావు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ప్రశ్న. రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రశ్నిస్తున్నట్టే ఇది. అంటే మత స్వేచ్ఛకు వ్యతిరేకమైన ప్రశ్న ఇది. అవునండి. మొదటి విషయం. సరే, నువ్వు తెలియక వేసావో ఆ ప్రశ్న, ఏమిటో తర్వాత విషయం. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే మతం మార్చుకోకూడదు అని అంటే, మరి హైందవ మతంలోనే అనేక మతాలు వచ్చాయి. హైందవ మతంలో శక్తి మతం ఉంది, శక్తియిజం ఉంది. హైందవ మతంలో శైవిజం ఉంది, శైవ మతం ఉంది. హైందవ మతంలో వైష్ణవిజం ఉంది, వైష్ణవ మతం ఉంది. వీళ్ళు కొట్టుకు చచ్చిన సందర్భాలు ఉన్నాయి, తలకాయలు పగిలి రక్తపాతం జరిగిన సందర్భాలు ఉన్నాయి. చరిత్ర అర్థం పడుతోంది, చెప్తోంది. దీన్ని ఎవరు కాదనలేని సత్యం ఇది. ఈ మతం ఇది కూడా పరిణామం చెందుతూ మతం మారుతూ వచ్చింది. సంస్కృతంలో మతం అంటే ఏమిటి? అభిప్రాయం. అందుకనే తెలుగులోకి అభిమతం అనే పేరు వచ్చింది. అభిమతం అంటే అభిప్రాయం. ఎవరి అభిప్రాయానికి ఏకీభవించకుండా తానే భీష్మించుకు కూర్చొని నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళన్న చందంలో ఒక విపరీతమైన అభిప్రాయంలో ఉన్నవాడిని రటమతం అంటాం. అదొక మతం. హైందవ మతంలో ఆలోచన మారిందా? మారుకుంటూ వచ్చింది. కనుక హైందవ మతంలోనే అనేకమైనటువంటి మార్పు జరిగింది. కాబట్టి మత మార్పిడి అక్కడ జరిగింది. అంటే అభిప్రాయ మార్పిడి జరిగింది. మత మార్పిడి అంటే అర్థం ఏంటి? అభిప్రాయ మార్పిడి జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ధర్మంలో మార్పు జరిగింది, దేవుణ్ణి చూడడంలో మార్పు జరిగింది, విశ్వాసంలో మార్పు జరిగింది, కట్టుబాట్లు, ఆచారాలు, సంస్కృతిలో మార్పులు జరుగుతూ వచ్చాయి. ఆ దేవుడు ఎవరు అనే దాంట్లో కూడా మార్పు జరిగింది. ఇప్పుడు ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం తీసుకుంటే, ఒక ఆయన దేవుణ్ణి ఆయనకి గుణాలు లేవన్నాడు, నిర్గుణ బ్రహ్మం అన్నాడు శంకరాచార్యుడు అద్వైత మతంలో. విశిష్ట అద్వైత మతంలో ఏమన్నాడంటే రామానుజాచార్యుడు గుణాలు ఉంటాయి దేవుడికి అన్నాడు. కాబట్టి నిర్గుణ బ్రహ్మం కాదు, సద్గుణ బ్రహ్మం అన్నాడు. మరి అక్కడే జరిగిపోయింది కదా, మతం మార్పు జరిగింది కదా. ఇంకొక ఆయన ఏమన్నాడు? కాదు, శంకరాచార్యుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఎవడూ లేడు అంటున్నాడు, మిగిలిందంతా మిథ్య అంటున్నాడు,
కాదు, దేవుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు, రెండు వాస్తవాలు ఉన్నాయి, అద్వైతం కాదు ద్వైతము అని మధ్వాచార్యుడు అన్నాడు. ఓకే. శంకరాచార్యుడు ఏమన్నాడు, మళ్ళీ విగ్రహం పెట్టకూడదని కూడా అన్నాడు. విగ్రహానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు. అంటే అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, మార్పులు జరుగుతూనే వచ్చాయి. ఇవి కాక వేదాల కాలం నుండి లెక్క వేస్తే ఈ మతం నుంచి ఏదైతే సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారో అందులో నుంచి చార్వాకం వచ్చింది, దాన్ని నాస్తిక మతం అన్నాం. జైన మతం వచ్చింది, బౌద్ధ మతం వచ్చింది, సిక్కు మతం వచ్చింది. ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళి, అంటే హైందవ మతం నుంచి పక్కకు వెళ్ళి, ఒక రకంగా హైందవ మతాన్ని తిరస్కరించి పక్కకు వెళ్ళి కొత్త కుంపటి పెట్టుకున్న మతాలు. అప్పుడు అవి కూడా జరగకూడదుగా. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే తప్పు అంటుంటే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, అప్పుడు సిక్కుగా మారడం కూడా తప్పే. 100%. చూసారా? ఇంకా నయం, ఇప్పుడు క్రైస్తవులుగా మారుతున్నప్పుడు మనకి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. రాజ్యాంగంలో ఈ రోజున మనకి మత స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం రానప్పుడు, ఒక గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఏర్పడక ముందు సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, చార్వాక మతం వచ్చాయి. ఇవన్నీ ఉద్భవించాయి. ఇంత మత స్వేచ్ఛ లేదు అప్పుడు. మరి అప్పుడే వాళ్ళు అంత స్వేచ్ఛ తీసుకొని కొత్త మతం పెట్టగలిగినప్పుడు, మరి రాజ్యాంగం ఇస్తున్న హక్కుతో ఇప్పుడు నేను స్వేచ్ఛ తీసుకొని కొత్త మతాన్ని ఎందుకు స్వీకరించకూడదు? కనుక విఘ్నులైనటువంటి మనోహర్ దాస్ గారు అటువంటి వారు, మత మార్పుని వ్యతిరేకిస్తున్న వారు, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అందులోనే ఉండాలి నువ్వు అనేటువంటి ఒక ఆంక్ష అంటూ నువ్వు విధించడానికి వీల్లేదు. విధించే అధికారం తమరికి కూడా లేదు. అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం, ప్రాథమిక హక్కులకే విరుద్ధం. మొదటిగా అంటే హిందూ అనే పదాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధపడలేదు ఇప్పుడు లేటెస్ట్గా. అండ్ ఇప్పుడు సనాతన అనే మాటను ఇది కొత్తగా వస్తుంది. అవును. సో ఆ హిందూ అనే మాటని ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? దానికి ఉన్న మాటలు ఏమని చెప్తారా? తప్పకుండా, ఇది కూడా చర్చించాల్సిన అంశమే. ఎందుకు కొత్తగా సనాతన ధర్మం అనే మాటను తెర మీదకి తీసుకొచ్చారు? ఎగ్జాక్ట్లీ. గతంలో లేదు ఇది, గతంలో వినపడలేదు ఇది. ఇప్పుడు దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఇది సనాతన ధర్మం, సనాతన ధర్మం అని. ఎవరైతే దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి హిందుత్వవాదులు మాట్లాడుతున్నారో వీళ్ళు ఒకప్పుడు ఏమని పెట్టుకున్నారు? హిందుత్వానే పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఆర్ఎస్ఎస్ భావజాలంలోకి వెళ్ళి చూస్తే కూడా ఆర్ఎస్ఎస్కి మొదట ఉన్నటువంటి పేరేంటి? హిందూ మహాసభ. సనాతన మహాసభ అని లేదే. కరెక్ట్. మీరు పెట్టుకున్న పేరే, మీకు వేరే వాళ్ళు ఏం పెట్టలా. మీరు హిందూ మహాసభ అని పెట్టుకున్నారు. మరి మీరే హిందూ మహాసభ అని పెట్టుకొని ఇప్పుడు మేము హిందూ అనే మాట కాదు అని ఇప్పుడు మీరు కొత్తగా తెరపైకి తెస్తే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏమని? మేము పొరపాటు చేశాము, హిందూ అనే మాట తీసుకున్నాము, మా ఆర్గనైజేషన్కి కూడా అలాంటి పేరు పెట్టుకున్నాము, ఇది పొరపాటు అయింది, సనాతన అని మేము పేరు మార్చుకుంటున్నాము అని మీరు చెప్పవలసి వస్తుంది సమాజానికి. అంతే కదా? మరి మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు ఒక కొత్త ఐడియాని తీసుకొచ్చి మీరు మీడియాను ఉపయోగించి మీరు ఊరికే మీ కొత్త భావజాలాన్ని మా మీద రుద్దడానికి వీల్లేదు కదా. చరిత్రను తెలుసుకోని వాళ్ళు మోసపోతారేమో, కానీ చరిత్ర తెలిసిన వాళ్ళకి మోసపోవడం కష్టమే. ప్రశ్నిస్తారు కదా. ఖచ్చితంగా. హిందుత్వ మీరే తీసుకొచ్చిన, హిందూ నేషన్ అనే మాట కూడా మీరే వాడారు కదా. తర్వాత హిందూ రాష్ట్రంగా మారుస్తాం అని కూడా మీరే నినాదాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు కొత్తగా సనాతనం అని ఎందుకు అంటున్నారు? ఒక కారణం ఏమిటంటే ఈ హిందూ అనే పదం ఇప్పుడు కొంచెం అభ్యంతరకరంగా మారింది. అంటే వీళ్ళకి లేటుగా వెలిగింది. హిందూ అనే పదము పర్షియన్లు వీళ్ళకి పెట్టిన పదం కాబట్టి ఆ పదానికి అర్థం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందుకని చెంజియర్ లాంటి వాళ్ళు కూడా ఆ పదాన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నారు. చెంజియర్ స్వామి లాంటి వాళ్ళు కూడా తిరస్కరిస్తున్నారు. మరి ఇంత లేటుగా ఎందుకు వెలిగింది మీకు? వాళ్ళు ఈ పదం పెట్టి చాలా కాలం అయింది కదా.
హిందూస్ అని పిలవడము డికేట్స్ చాలా కాలం అయింది. కనుక మరి పర్షియన్లు మిమ్మల్ని పిలిచినప్పుడే మీకు తెలిసి ఉండాలి అసలు ఎందుకు పిలుస్తున్నారో ఆ పేరు. మరి గాంధీ గారు కూడా హిందూ పదాన్ని అంగీకరించారు, ఆయన దాని మీద పుస్తకాలు రాశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని అంగీకరించారు, దాని మీద పుస్తకాలు రాశారు. సింధు నుంచి హిందూ అయింది. అది సరే, అదొక ఇది ఉంది. మీరు వాళ్ళకి అంటే సింధు అయితే సా పలకదు, హా పలుకుతుంది, కాబట్టి సింధు కాదు అది హిందూ అని ఒక చాలా కాలం భాష్యం చెప్పారు. దానికి గాంధీ గారు కూడా భాష్యం చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా భాష్యం ఏం చెప్తానంటే, అరే హిందూ అనే పదంలోనే ఆ పదమే మంచి పదం కాదు, దానికి రకరకాల అర్థాలు పర్షియాలో, అంటే ఆటవీకులని, బార్బారిక్ పీపుల్ అని, లేకపోతే దుర్మార్గులని, ఇలాగా రకరకాల వీళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆ విషయాన్ని. కనుక మాకు ఇప్పుడు అది అభ్యంతరకరమైన పదం, మనం వద్దు, ఇప్పుడు దాన్ని తీసుకోకూడదు అని ఇప్పుడు అంటున్నారు. ఈ పేర్లు మార్చడంలో కూడా ఒక పూర్తి జ్ఞానంతో చేయట్లేదు. ఇప్పుడు ఇండియా అనే పదం కూడా తీసేసి భారత్ పెట్టాలని అన్నారు ఉదాహరణకి. ఒకవేళ దాన్నే మనం మాట్లాడుకుంటే, భరతుడు పాలించాడు కాబట్టి భారతదేశానికి ఈ పేరు వచ్చిందని చెప్పి మనం చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నాం. కానీ భరతుడు భారతదేశం మొత్తాన్ని ఇప్పుడు పాలించలేదు కదా. భరతుడు ఒకవేళ పాలించి ఉంటే దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఎంత ఉందనేది తర్వాత విషయం, అది ఇంకొక డిబేటబుల్ క్వశ్చన్ టాపిక్. ఈ ఒకవేళ హిస్టారికల్ ఎవిడెన్స్ ఉందని కాసేపు అనుకుంటే ఆర్గ్యుమెంట్ సేకు, భరతుడు భారతదేశం మొత్తాన్ని ఎప్పుడు పాలించాడు? భరతుడే కాదు, ఏ హైందవ రాజు కూడా అఖండ భారతాన్ని పాలించలేదు ఏకదం ఒక్కసారిగా. అమర్త్య సేన్ అదే అన్నాడు, ఒక్క హిందూ రాజు కింద ఎప్పుడు భారతదేశం లేదు. ఎందుకంటే బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికి వందల సంస్థానాలు. కనుక దాన్ని తీసుకొచ్చి అన్ని సంస్థానాలకు కలిపినటువంటి ఒకదానికి నువ్వు పేరు ఎలా పెడతావు? కాబట్టి పేర్లు మార్చుకోవచ్చులే కానీ ఈ పేర్లు మార్చుకునేటప్పుడు అది సనాతనమో లేకపోతే హిందూనో లేకపోతే భారత్ అనడమో, ఇవన్నిటికీ కాస్త చరిత్ర ఉంది, కాస్త చదువుకొని హోంవర్క్ చేసి కాంక్రీట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏదైనా మారిస్తే అది ఒక అందం. అది సనాతన ధర్మము నిజంగా అంత గొప్పదా? అసలు అందులో దురాచారాలు అనేవి లేవా? దీన్ని మనము డిస్కస్ చేసుకోవాలంటే, అంటే దాన్ని ఆలోచన చేయాలి అంటే ఎలా మొదలు పెట్టచ్చు? ఈ క్లెయిమ్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఈరోజు వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏమిటంటే, మా ధర్మం చాలా గొప్పది, చాలా అతి ప్రాచీనమైనది, పురాతనమైనది, సనాతనమైనది, కనుక నాకు ఇంకొక మతం అక్కర్లేదు. నాకు ఇంకో మతం అక్కర్లేదు, ఇంకొక విశ్వాసం అక్కర్లేదు, నాకు ఎవడో వచ్చి కొత్త మతాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫిలాసఫీ, వెనక నడుస్తున్న ఫిలాసఫీ. ఈ క్లెయిమ్ ఏంటి? నా మతం గొప్పది. నిజానికి హిందూ మతంలో ఎప్పుడు కూడా నా మతం గొప్పది అనేటువంటి ఆలోచన లేదు, ఈ మధ్య తీసుకొచ్చారు దీన్ని. హిందూ మతం ఎప్పుడు కూడా ఆల్ ఇంక్లూజివ్ రిలీజియన్, అది అంటే అన్ని మతాలని గౌరవిస్తూ తనలో కలుపుకుంటూ దేన్నైనా తీసుకోవడానికి ఒక విశాలమైన దృక్పథం. ఎందుకంటే వాళ్ళకి ఒక పర్టికులర్ గీత గీసుకొని ఇలాగే ఉండాలని ఏం లేదు. వాళ్ళకి కోర్లో ఉన్నటువంటి, కేంద్రకంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, భగవంతుడు ఒక్కడే అనేకమైన రూపాలు తీసుకుంటాడు, కాబట్టి ఆయా కాలాల్లో ఆయా రకాలైన ధర్మాలను ఆయన అమలు చేస్తాడు. కాబట్టి భగవంతుడి స్వరూపం మారుతుంది, ధర్మం స్వరూపం మారుతుంది, కట్టుబాట్లు సంస్కృతి స్వరూపము మారుతుంది, మత స్వరూపం కూడా మారుతుంది. అందుకని ఒక్క హిందూ మతం నుంచే ఇన్ని భిన్నమైన మతాలు పుట్టుకొచ్చాయి. ఒకదానికొకటి పొంతన లేని మతాలు, అంటే ద్వైతం అద్వైతం, ఒకదానికి పొంతన లేని మతాలు కూడా, లేకపోతే వైష్ణవం శైవం, ఇలాగా అంటే పరస్పర విరుద్ధమైన, దాదాపుగా విరుద్ధమైన మతాలు కూడా పుట్టుకొచ్చాయి అన్నమాట. పుట్టుకొచ్చినా కూడా అందులోనే హిందూ మతంలోనే మనగలుగుతున్నాయి. ఎందుకు అంటే దేన్నైనా అంగీకరించేటువంటి ఒక మతం ఇది. కానీ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. కొత్త రాగం ఏమందుకున్నారంటే, నీ మతం నాకొద్దు అని చెప్పడం కోసం నా మతం చాలా గొప్పది అని చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు మొదలెట్టి సనాతనం అని అంటున్నారు. మీరు అడిగిన ప్రశ్న అందుకనే చాలా ప్రాముఖ్యమైంది.
నిజంగా ఇది ఇంత గొప్పదా అని ప్రశ్నిస్తే తేనె తుట్టే కదపాలి మనం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఓపెనింగ్ ద పెండోరాస్ బాక్స్. ఏంటి అంటే సనాతన ధర్మంలోనే అనేకమైన దురాచారాలు ఉన్నాయి. సనాతన ధర్మంలోనే స్త్రీలను అణచివేసిన పరిస్థితులు ఉన్నాయి. చాలా భయంకరంగా. వేదాలు స్త్రీలు చదవకూడదు, స్త్రీలు విద్యావంతులు కాకూడదు, స్త్రీలు తిరిగి పెళ్లి చేసుకోకూడదు, పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు. బాల్య వివాహాలు అంటే రేపో మాపో పోయేవాడికి నిన్నో మొన్న పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి కడితే 4 నాళ్ళు కాపురం చేసే లోపే కాపురం చేసేటువంటి పరిస్థితి కూడా అమ్మాయికి ఉండదు. అతను ఏదో ఎదురుకట్నమో కన్యాశుల్కమో ఇచ్చి ఆ అమ్మాయిని కొనుక్కుంటాడు, ఇతను టపీమంటాడు. ఇక ఈవినింగ్ ఎవరు పెళ్లి చేసుకోకూడదు. ఇంక తెల్ల చీర కట్టి గుండు చేసి ఇంక ఇంట్లో పని మనిషిలాగా వాడుకుంటారు. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నవే కదా, ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. క్రైస్తవ మిషనరీలు వచ్చేంత వరకు అమ్మాయిలు చదువుకునే భాగ్యం లేదు. తర్వాత కుల విభజన, కుల వివక్ష విపరీతంగా ఉంది. కనీసం కొన్ని కులాల వాళ్ళు పైబట్ట కూడా, స్త్రీలు కూడా పైబట్ట వేసుకోకూడదు అనేటువంటి పరిస్థితి. వస్త్రాలు కూడా సరిగా ధరించకూడదు అగ్రకులాల ఎదురుగా నిమ్న కులాల వాళ్ళు. చెప్పులు ధరించకూడదు. ఒకవేళ చెప్పులు వేసుకుంటే చెప్పులు చేత పట్టుకొని వాళ్ళు ఎదురుగా నడిచి వెళ్ళాలి తప్ప చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ మన దేశంలో జరిగిన విషయాలే. ఇప్పటికీ కూడా కొంచెం జరుగుతుంది. వెనక చీపురు కట్టుకొని తిరగాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ నువ్వు చెప్తున్న సనాతన ధర్మంలో అంతర్భాగాలు కాదా అని అడుగుతున్నాను. వరకట్నం, కన్యాశుల్కం, ఇవన్నీ కూడా సతీ సాగమనం, చిన్నపిల్లల్ని హుగ్లీ నదికి బలివ్వడం, ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో అంతర్భాగంగా ఉన్నవే. దురాచారాలు, ఇవన్నీ దురాచారాలే. ఈరోజు సాంఘిక దురాచారాలు అని మనం సోషియాలజీలో ఒకవేళ చదివితే సాంఘిక దురాచారాల్లో 100కి 90% ఇందులోంచి వచ్చినవే కదా. అన్డినైబుల్ ఫ్యాక్ట్స్ ఇవి. మూఢనమ్మకాలు, రకరకాల మూఢనమ్మకాలను పెట్టుకొని ఎన్ని రకాల విషయాలలోకి మనం వెళ్ళిపోయామో మనకు తెలుసు. ఇవన్నీ సనాతన ధర్మంలోనే ఉన్నాయి. కాబట్టి నువ్వు చెప్పుకున్నంత గొప్పది ఏం కాదు. సనాతన ధర్మాన్ని క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళు సంస్కరించుకున్నారు, హైందవులు సంస్కరించుకున్నారు. క్రైస్తవ మిషనరీలు వచ్చేదాకా ఈ సంస్కరణ జరగలేదు. ఆధునిక భారతం గురించి మాట్లాడుతున్నాను. గతంలో కూడా సంస్కరణలు జరిగాయి. బుద్ధుడు పక్కకు వెళ్ళాడు, సంస్కరించుకున్నాడు. జైనుడు పక్కకు వెళ్ళాడు, సంస్కరించుకున్నాడు. కానీ ఆధునిక భారతంలో మనం చూస్తే క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత, విలియం కేరీ రాక తర్వాత ఈ సంస్కరణ స్టార్ట్ అయింది. అందుకనే బెంగాల్లో ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం కుషబ్ చంద్రసేన్, బ్రహ్మ సమాజం రాజారాం మోహన్ రాయ్, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే హిందూ మతాన్ని సంస్కరించుకున్నారు. అరే ఈ దురాచారాలు మనలో ఉన్నవే, వాళ్ళు వచ్చి వేరే చెప్తున్నారే, వాళ్ళు ఎందుకు మనకు చెప్పాలి, మనల్ని మనమే సరిదిద్దుకుందాం. మహర్షి స్వామి దయానంద సరస్వతి, ఆర్య సమాజం, ఇవన్నీ సంస్కరణ ఉద్యమాలే. ఇవన్నీ కూడా హిందూ మతం అంతర్గతంగా లోపల ఈ క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత దానికి రియాక్షన్గా జరిగినటువంటి సంస్కరణోద్యమాలు ఇవన్నీ. ఉదాహరణకి స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం రాశారు. సత్యార్థ ప్రకాశంలో ఆయన క్రైస్తవ్యాన్ని విమర్శించారు, ఇస్లాంని విమర్శించారు, హైందవ మతాన్ని కూడా విమర్శించారు, విగ్రహ పూజను విమర్శించారు. సో ఇది జరుగుతూ వచ్చింది. ఎందుకు నువ్వు సంస్కరణ చేసుకోవాల్సిన పని ఏమొచ్చింది నీకు మధ్యలో? అంతే కదా. ఒకవేళ సనాతనంగా మంచిదైతే, సనాతనంగా నువ్వు సచ్చీలంగా ఉంటే నువ్వు మధ్యలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉండదు కదా. నువ్వేం చెప్పాలి అప్పుడు? మీరు అలా చూస్తున్నారు కానీ ఇదిగో దీనికి ఒక మంచి ఉంది, సతీ సగమనంలో కూడా ఒక మంచి ఉంది,
కులంలో కూడా ఒక మంచి ఉంది, కన్యాశుల్కంలో కూడా ఒక మంచి ఉంది, బాల్య వితంతువులు అవడంలో కూడా ఒక మంచి ఉంది అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, దాన్ని జస్టిఫై చేసుకోగలగాలి ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత. అలా చెయ్యకుండా నువ్వు మార్పు తీసుకోవడానికి ఇష్టపడ్డావు, మరి సనాతనంగా మిగలలేదు కదా మరి. అవునండి. కాబట్టి మార్పుకి నువ్వే ఇష్టపడ్డావు, మార్పు చేసుకుంటూ వచ్చావు. నిన్ను అభినందిస్తున్నాను ఆ విషయంలో. నువ్వు మార్పు చేసుకున్నావు కాబట్టి ఈరోజు సమాజానికి మేలు జరిగింది, దానికి నిన్ను అభినందిస్తున్నాను. కానీ మార్పు జరిగిందన్నది వాస్తవం, కాబట్టి అది ఇంకా సనాతనంగా లేదు. కాబట్టి ఇతర మతాల్లో ఎలాగా, ఇతర సంస్కృతుల్లో ఎలాగా ఇబ్బందులు ఉన్నాయో, కొన్ని దురాచారాలు ఉన్నాయో, అలాగే నీ మతంలో కూడా దురాచారాలు ఉన్నాయి. మిగిలిన మతాల్లో ఎలా దురాచారాలు ఉన్నాయో ప్రపంచంలో, నీ మతంలో కూడా దురాచారాలు ఉన్నాయి. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంతే తప్ప ఇది చాలా గొప్పది అని నువ్వు అనడానికి ఈ రోజున వీల్లేదు. ఆన్ దిస్ నోట్ అన్న, ఇప్పుడు ఈ తరానికి ఈ దురాచారాలని, సనాతనంగా చెప్పబడుతున్న ఈ ధర్మం పాటించిన ఈ దురాచారాన్ని అప్లై చేయగలమా నేటి సమాజం, నేటి పరిస్థితి, సమకాలీన పరిస్థితులు? చేయలేము, చాలా వరకు చేయలేము. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్యకాలంలో కృష్ణుడికి ఉన్న గోపికల గురించి ఒక విషయం తీసుకుని ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ఇది జరిగిందనమాట. ఆయనకి అంతమంది ఉన్నప్పుడు బహుభార్యలు ఉండడం తప్పు కాదు అనేటువంటి ఒక ఆలోచన తెర మీదకి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా గొల్లపూడి మారుతీరావు గారు ఒక వ్యాసం రాశారు పత్రికలో. అది ఆనాటికి ఆ కాల ధర్మానికి ఆయనకి చెల్లింది, కానీ దాన్ని నువ్వు ఇప్పుడు ఎట్లా అప్లై చేస్తావు అని ఆయన దాన్ని తప్పు పట్టాడు. ఆయన గొల్లపూడి మారుతీరావు గారు, ఆయన హిందువు. సో నేను అనేది ఏమిటంటే, నువ్వే యాక్సెప్ట్ చేయలేవు. ఇప్పుడు ఉదాహరణకి ద్రౌపదికి 5 భార్యలు ఉన్నారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయగలవా? చేయలేవు. పేకాటలో భార్యను పణంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది, మన పుస్తకాల్లోనే ఉంది కదా. దాన్ని నువ్వు ఇప్పుడు అప్లై చేయగలవా? దాన్ని నువ్వు అప్లై చేస్తే ఏమవుతుంది? అసలు పేకాటే ఇప్పుడు నిషిద్ధం, భార్యను పణంగా పెట్టడం ఇంకా నిషిద్ధం. కాబట్టి అందులో ఉన్నటువంటి అన్ని విషయాల్ని ఇప్పుడు తీసుకొచ్చి అప్లై చేయడానికి వీలు లేదు. ఒకవేళ అప్లై చేసినా అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, చట్ట విరుద్ధం కూడా అవుతుంది, నేటి సమాజం హర్షించడానికి వీల్లేని విషయం కూడా అవుతుంది. 100% ఇటువంటి అనుమానం లేదు. కనుక అలా చూసుకున్నా సనాతనం కాదు, మారకుండా నేటికి అప్లై చేసుకోగలిగినటువంటి ధర్మం కాదు. ఈ విషయాన్ని విఘ్నులు గ్రహించాలి. థ్యాంక్ యూ సో మచ్.